ఈగల్ టీం సాధారణంగా ఈగల్ లక్ష్యం ఏంటి? తన లక్ష్యాన్ని ఎంత దూరంలో ఉన్నా టార్గెట్ చేయడం, దాన్ని పట్టుకోవడం, దాని లక్ష్యాన్ని చేరుకోవడం, దాన్ని గ్రాప్ చేయడం. ఇప్పుడు ఇదే పని చేస్తోంది ఇన్ఫాక్ట్ ఈగల్ టీం. ఎందుకు లీగల్ అనే పదం వచ్చేస్తుంది, అఫ్ కోర్స్ న్యాయబద్ధంగానే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ విషయం పక్కన పెడితే, హైదరాబాద్లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్లో మత్తు మందు తయారీ గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. మూతపడిన స్కూల్లో మత్తు తయారు చేస్తున్న కేటగాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఈగల్ టీం. మీరు చూడొచ్చు ఆ విజువల్స్ ని. ఒక్కసారిగా అందరూ షాక్ గురవుతున్న పరిస్థితి. భారీ ఎత్తున రియాక్టర్లు పెట్టి మరి మత్తు తయారు చేస్తున్నారు. తయారు చేసిన మత్తు తీసుకువెళ్తూ ఉండగా ఈగల్ టీం దాన్ని సొంతం చేసుకుంది, దాన్ని పట్టుకుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇటు మూతపడిన స్కూల్లో ఇటు రియాక్టర్లు పెట్టి మరి ఆ విజువల్స్ మీరు అదిగో చూడండి, అదిగో మీరు చూడొచ్చు, పారిపోతున్నారు. ఇటు మూతపడిన స్కూల్ని అక్కడ మాట వేసి అక్కడ వాళ్ళు ఇటు ఈ మత్తు పదార్థాలని తయారు చేస్తున్నారు. లేకపోతే మత్తు పదార్థాలకు సంబంధించి జాడ ఉందని తెలిసిన తర్వాత ఈగల్ టీం అక్కడికి చేరుకుంది. చూడొచ్చు మీరు, ఈగల్ టీం చేరుకోగానే వాళ్ళు అక్కడ పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈగల్ టీం అక్కడికి చేరుకోగానే వాళ్ళు పరుగులు పెట్టేస్తున్నారు, వాళ్ళ మొహాన్ని కప్పుకొని వాళ్ళు పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్ పవన్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఎంతమందిని పట్టుకోవడం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సచిన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉన్న బోయిన్పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు ఒక్కసారిగా ఆకస్మిక దాడులు అయితే నిర్వహించడం జరిగింది. పక్కా సమాచారం మేరకు దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఈగల్ టీం కు పాఠశాలలో ఆల్ఫా జోడం తయారు చేసే యంత్రాలను గుర్తించినట్టుగా స్వాధీనం చేసుకున్నట్టయితే పోలీసులు చెప్పడం జరుగుతా ఉంది. పాత స్కూల్ భవనంలో మత్తు పదార్థాలు తయారు చేసినట్టు గుర్తించిన ఈగల్ టీం వారిని విచారించడం జరిగింది. గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలు తయారు చేసినట్టు ఈగల్ టీం కలిసి సమాచారం అందింది. సో మనం కొంతకాలం క్రితం చూసినట్టు ఒకసారిగా ఆ ఈగల్ టీం అనేది ఆకస్మికంగా రోడ్ల మీద కొంతమందిని టార్గెట్ గా పెట్టుకొని ఒక్కసారిగా వారిపై దాడి చేసి కొంతమందిని అయితే పట్టుకోవడం జరిగింది. సో వారి ద్వారా కొంతమంది అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ఈ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారున్నారు ఈ మత్తు పదార్థాలు అంటూ కూడా ప్రతి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని అయితే విచారించడం జరిగింది. సో ఈ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో, తయారు చేసే ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి బయట నుంచి వచ్చే వాటిని అరికట్టినా ఎక్కడి నుంచి వస్తుందంటూ కూడా ఈగల్ టీమ్ కొంచెం క్లోజ్ గా మానిటరింగ్ చేస్తూ ఎంక్వైరీ చేయగా మన హైదరాబాద్ నడి ఒడ్డున ఏకంగా విద్యార్థులు చదువుకునే ప్లేస్ లో, ఒక పాఠశాలలో విద్యా బోధన చేసే ప్లేస్ లో వీరు అక్రమంగా స్కూల్ అయితే ఎవరికి డౌట్ రాదు అన్నట్టుగా ఒక స్థలాన్ని ఎంచుకొని ఆ స్కూల్ మూతపడిన స్కూల్లో ఏదైతే పైన ఫ్లోర్ లో ఏవైతే పైన ఖాళీగా ఉన్న 2 ఫ్లోర్లలో వీళ్ళు ఆ ప్లేస్ ని తీసుకొని వీళ్ళు ఇల్లీగల్ గా వీళ్ళు ఏదో ఆఫీస్ పెట్టుకొని రన్ చేసుకున్నట్టుగా దాన్ని తీసుకొని వీళ్ళు అక్రమంగా కొన్ని మిషనరీ పెట్టుకొని ఆ గంజాయి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఈ డ్రగ్స్ అయితే తయారు చేస్తా ఉన్నారు. ఆ ఈగల్ టీం పక్కా సమాచారంతో వీళ్ళు మక్కీలో వెళ్లి ఈ సమాచారాన్ని అందుకున్న ఈగల్ టీం ఏదైతే ఉందో రెడ్ హ్యాండెడ్ గా, అంటే వారు వెళ్లి వారు పని చేసేటప్పుడే పట్టుకోవాలని చాలా రోజులుగా కాచి ఉండి దాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం. ఎంతమందిని పట్టుకోవడం జరిగింది? ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని పట్టుకోవడం జరిగింది పవన్? రైట్, ప్రస్తుతానికి అయితే వీళ్ళు అధికారులు రైడ్ చేసినప్పుడు అయితే అందులో సుమారుగా 3 నుంచి 4 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని వెనక ఇంకెంతమంది ఉన్నారు? లైన్ లో ఉండండి. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు వెహికల్లో వాటిని తరలిస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అదొక మూతపడిన స్కూల్, అదొక మూతపడిన పాఠశాల. దానిలో ఈ మత్తు పదార్థాలని వాళ్ళు తయారు చేస్తూ ఉండడం అందరిని ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఈగల్ టీం అక్కడికి చేరుకుంది. మీకేం మాయరోగం పట్టుకుంది? హైదరాబాద్ ముందుకు వెళ్తుంది అనుకున్న క్రమంలో ఈ దుర్మార్గులు ఇటు హైదరాబాదే కాదు, ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలేంటి, యావత్ దేశాన్నే కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది ఈ సమస్య. ప్రపంచ సంగతి తర్వాత ముందు మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఈగల్ టీం ఎన్ని ఆపరేషన్స్ చేపడుతున్నా ఎక్కడో దగ్గర ఈ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ఇటు ఆపరేషన్స్ చేస్తున్నారనే భయం లేకుండా పోతుంది వీళ్ళకి. ఇన్ని ఆపరేషన్స్ చేస్తున్నా, పట్టుపడుతున్నా ఆ భయం లేకుండా పోతుందనే చెప్పుకోవాలి. వీళ్ళకే మాయరోగం పట్టుకుంది. చిన్నపిల్లలకి సంబంధించిన చాక్లెట్లలో ఈ గంజాయి అమ్ముతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు మిగిలిన చోట్ల ఈ దందా కింద మారిపోయింది. ఇటు
దేశాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు ఈ దరిద్రులంతా కలిసి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈగల్ టీం రంగంలోకి దిగింది. హైదరాబాద్లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్లో మత్తు మందు తయారీ గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. మూతపడిన స్కూల్లో మత్తు పదార్థాలను తయారు చేస్తున్న కీటకాలను గుర్తించింది. భారీ ఎత్తున వారి నుంచి ఆ రియాక్టర్లకు సంబంధించి, ఎందుకంటే అక్కడ భారీ ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. తయారు చేసిన మత్తు తీసుకువెళ్తూ ఉండగా పట్టుకుంది ఈగల్ టీం. ఈ నేపథ్యంలో ఒకసారి ఘటనా ప్రదేశంలో ఆ విజువల్స్ ను చూద్దాం. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఎ డిస్ట్రూయింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఉండాలి కాదు ఎక్కడేది ఈగల్ టైం అంతా ఏడున్నది. తీసుకోండి మీరెందుకు వచ్చారు? మీరే